నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పఠన పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామోపాఖ్యాన పర్వ అనే అనుపర్వలో భాగంగా మార్కండేయ మహర్షి గారు ధర్మరాజుకి రాముని యొక్క వృత్తాంతాన్ని తెలియపరుస్తూ అందులోనూ కూడా సీతాపహరణ ఘట్టాన్ని వివరిస్తూ ఉన్నారు. మాయాలేడి రూపంలో మారీచుడు రావడం, అతని వెనకే రాముడు పరిగెత్తడం, రాముడు బాణాన్ని సంధించాడు, దానిచే గాయపడ్డాడు మారీచుడు. గాయపడినవాడు మరణిస్తూ గట్టిగా హా సీత, హా లక్ష్మణ అని గట్టిగా అరిచాడు. ఆ సందర్భంలో శుశ్రావతస్య వైదేహి తతస్తాం కరుణాం గిరం సా ప్రాద్రవత్ యతశబ్దః తామువాచాథ లక్ష్మణః. ఆ మాటలను, ఆ గట్టి అరుపును సీతాదేవి తను విన్నది. విన్న వెంటనే అటువంటి కరుణాపూర్ణమైనటువంటి ధ్వని, ఆ అరవడంలో కూడా చనిపోయే సందర్భంలో ఏ విధంగా అయితే అరుస్తారో ఆ విధంగా అరుస్తున్నాడు మారీచుడు. అయ్యో అమ్మ ఇత్యాది ఏదో శబ్దాలతో అరిచి ఉండొచ్చుగాక, కానీ ఆ రావణుని యొక్క మాటలకు ప్రలోభపడి సీతాదేవిని మోహించటం కోసం, అనగా సీతాపహరణకు తన యొక్క సహాయాన్ని అందిస్తూ లక్ష్మణుడు కూడా అక్కడి నుండి రావాలి కాబట్టి గట్టిగా మరణించే సందర్భంలో రాముడు ఏ విధంగా అయితే తను అరుస్తాడో ఆ విధంగా గట్టిగా కేకలు పెడుతున్నాడు మారీచుడు. అటువంటి కరుణాపూర్ణమైనటువంటి మాటలు విన్నటువంటి సీతాదేవి ఎటువైపు నుండి అయితే ఆ కేకలు అరుపులు వస్తున్నాయో అటువైపు తను పరిగెత్తుతూ ఉన్నది. అప్పుడు లక్ష్మణుడు ఆవిడని వారిస్తూ చెబుతున్నాడు. లక్ష్మణోవాచ అలం తే శంకయా భీరు కో రామం ప్రహరిష్యతి ముహూర్తాద్రక్షసే రామం భర్తారం త్వం శుచిస్మితే ఇత్యుక్త్వా సా ప్రరుదతి పర్యశంకత లక్ష్మణం. ఓ వదిన గారు, ఎందుకమ్మా మీరు భయపడతారు? ఎందుకంటే కో రామం ప్రహరిష్యతి, రాముడిని కొట్టేవాడు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? రాముడు అరుస్తున్నాడంటే కొడితే కానీ అరవడు కదా. అటువంటి అరుపులు వింటున్నావు. ఆ రాముడిని కొట్టే మొనగాడు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అటువంటి మేటి ధనుర్ధారి, ప్రపంచంలో ఏకైక ధనుర్ధారి, తను ధనస్సును నరామ బాణధారణే క్షమాసురేశ్వరాపి విరించి సర్వపూర్వకాహ కిము త్వమల్పసారక అని చెప్పిన విధంగా రాముడు ధనుర్బాణాలను ధరిస్తే చాలు, బ్రహ్మాది దేవతలందరూ కూడా గడగడలాడతారు, వారు కూడా భయపడతారు. అటువంటి రాముడిని కొట్టేవాడెవరున్నారు ప్రపంచంలో? ఎవరు కూడా లేరు కదా. అలాగే కాస్త ఓర్పు వహించు. ముహూర్తాద్ ద్రక్ష్యసే రామం, కొద్దిసేపులోనే నీవు రాముడిని చూడగలవు. నీ భర్త అయినటువంటి రాముడు క్షేమంగా ఉన్నాడు, నీవు భయపడవద్దు. ఇటువంటి సాంత్వన పరిచే మాటలను లక్ష్మణుడు చెప్పాడు. కానీ పర్యశంకత లక్ష్మణం, తను ఆ లక్ష్మణుని పైన అనుమానాన్ని పొందుతూ ఉన్నది సీతాదేవి. హతాపై స్త్రీ స్వభావేన శుక్ల చారిత్ర భూషణ సాతం పరుషమారబ్ధ వక్తుం సాధ్వీ పతివ్రత. ఆమె పతివ్రత అయినప్పటికీ కూడా సంక్లిష్ట సందర్భంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు కదా. ఆ సంక్లిష్ట సందర్భంలో తను కూడా చిక్కుకున్నట్టు. స్వాభావికంగా లక్ష్మీదేవికి ఎటువంటి కష్టాలు కూడా లేవు, కానీ అటువంటి కష్టాలు వచ్చినట్టుగా తను నటిస్తూ ఆ సీతాదేవి, ఆమెకు ఆ క్షణంలో తన బుద్ధి అనేది పనిచేయలేదు. అందుకోసం అనేక పరుష వాక్కులతో లక్ష్మణుని తను నిందిస్తూ ఉన్నది. నైషకామో భవేన్మూఢ యం త్వం ప్రార్థయసే హృదా అప్యహం శస్త్రమాదాయ హన్యామాత్మానమాత్మన. ఓ మూర్ఖుడైన ఓ లక్ష్మణ, నీ అన్నగారు చనిపోతే నేను నీ వశమైతా నీవు అనుకుంటున్నావో ఏమో, అది మనస్సులో కూడా నీవు అనుకోవద్దు. ఎందుకంటే అటువంటి సందర్భమే వస్తే శస్త్రం చేత ఒక ఖడ్గం తీసుకుని నన్ను నేనే హననం చేసుకుంటాను, ఆత్మహత్య చేసుకుంటానని చెబుతుంది. పతేయం గిరిశృంగాత్వా విషేయం వా హుతాశనం రామం భర్తారముత్సృజ్య నత్వహం త్వాం కథంచన. అటువంటి సందర్భమే వస్తే గిరిశృంగం అలా పర్వతం పైకి వెళ్ళి కింద పడిపోతాను, లేకపోతే అగ్నిప్రవేశం చేస్తాను, కానీ
నా భర్త అయినటువంటి రాముడిని వదిలి నీ దగ్గరికి నేను రాలేను అని చెబుతోంది. నిహీనముపతిష్ఠేయం శార్ధూలి క్రోష్టకం యథా. ఆడసింహం ఉంటుంది, అది ఎప్పుడూ కూడా సింహంతోనే ఉంటుంది, కానీ నక్కతో ఉండదు కదా. ఆ విధంగా నేను నీతో ఉండలేను కదా. ఏత్రాదృశం వచశ్రుత్వా లక్ష్మణ ప్రియ రాఘవ పిధాయ కర్ణౌ సద్వృత్తః ప్రస్థితో ఏన రాఘవ. ఎలాగైనా సరే లక్ష్మణుడు ఇక్కడి నుండి వెళ్ళాలనే ఉద్దేశం సీతాదేవికి. ఇటువంటి పరుష వాక్కులు చెబితే కానీ తను వెళ్ళడు కాబట్టి, అటువంటి పరుష పదజాలంతో అతన్ని దూషిస్తుంది కాబట్టి, అటువంటి పరుషమైన పదజాలాన్ని విని లక్ష్మణుడు చెవులు మూసుకున్నాడు. చెవులు మూసుకుని వెంటనే రాఘవునికి ప్రియుడైన లక్ష్మణుడు తను సద్వృత్త, సచ్చారిత్రం కలిగినవాడు, పరస్త్రీల వైపు కన్నెత్తి ఎప్పుడు కూడా చూడనివాడు. అటువంటి ఆ లక్ష్మణుడు ఏ వైపైతే రాముడు బయలుదేరాడో అటువైపే తను బయలుదేరుతున్నాడు. సరామస్య పదం గృహ్య ప్రససార ధనుర్ధర అవీక్షమాణో బింబోష్ఠీం ప్రయయౌ లక్ష్మణస్తదా. రాముడి యొక్క పాదపు యొక్క గుర్తులు చూసుకున్నాడు. అవి ఎటువైపు అయితే వెళుతున్నాయో అటువైపు తను కూడా ధనుస్సును ధరించి వెళ్లే సందర్భంలో ఇటువైపు సీతాదేవి వైపు తిరిగి కూడా చూడలేదు. ఎందుకంటే ఒకవైపు ఉక్రోషం, అయ్యో మా వదిన గారే నన్ను ఇన్ని మాటలు అన్నది కదా అనే ఒక బాధతో తను అలాగే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంతవరకు కూడా లక్ష్మణుడు ఒక్కసారి కూడా సీతాదేవి మొహం చూడలేదని చాలా కావ్యాలు మనం వినే ఉంటాం. కానీ ఆవిడ యొక్క కాలి గెజ్జెలు ఇలా ఉంటాయని మాత్రం తను తెలిసిన వాడే. ఎందుకంటే ప్రతిరోజు కూడా అయోధ్యాం అటవీం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం రామం దశరథం విద్ధి గచ్చతాత యథా సుఖం అని తన తల్లిగారైనటువంటి సుమిత్ర చెప్పిన విధంగా, తన తల్లి తండ్రి అంటే అది రామలక్ష్మణులే. సుమిత్రాదేవిని దశరథుడిని రామలక్ష్మణులు చూసుకుంటూ ప్రతిరోజు కూడా నమస్కరించేవాడు. ఆ నమస్కరించే సందర్భంలో ఆవిడ యొక్క కాళ్లను చూస్తూ కాళ్లకు ఉన్నటువంటి గెజ్జెలు మాత్రం గుర్తుపెట్టుకున్నాడు. అటువంటి ఆ గొప్ప సచ్చారిత్రం కలిగినటువంటి లక్ష్మణుడు సీతాదేవి వైపు చూడకుండా వేగంగా వెళుతున్నాడు. ఏతస్మిన్నంతరే రక్షో రావణ ప్రత్యదృశ్యత అభవ్యో భవ్యరూపేణ భస్మచ్ఛన్న ఇవానలః యతి వేష ప్రతిచ్ఛన్నో జిహీర్షుస్తామ నిందతా. ఇదే సందర్భం కోసం కాచుకు కూర్చున్న రావణుడు తను అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అభవ్యో భవ్యరూపేణ, వాడిలో ఎటువంటి సుగుణాలు లేవు, వాడికి ఎటువంటి వైరాగ్యం అనేదే లేదు. అభవ్య అనగా భవ్యమైన గుణములు లేనివాడు, కానీ భవ్యరూపేణ మంచి సన్యాసుల యొక్క వేషాన్ని ధరించాడు. ధరించి అది కూడా భస్మచ్ఛన్న ఇవానలః, బూడిదచే కప్పబడినటువంటి నిప్పుల యొక్క కణికలాగా తను అక్కడికి వచ్చాడు. అటువంటి సన్యాసుల వేషాన్ని తను ధరించి అనిందిత అయినటువంటి ఆ సీతాదేవిని అపహరించడం కోసం అక్కడికి వచ్చాడు. సా తమాలక్ష్య సంప్రాప్తం ధర్మజ్ఞ జనకాత్మజ నిమంత్రయామా సతదా ఫలమూలాశనాధిభిః. ఒక సన్యాసి గారు వస్తే వెంటనే నమస్కరించాలని మనకు ధర్మశాస్త్రం చెబుతోంది. కాషాయ దండ మాత్రేణ ఇతరి నమ్యో నసంశయ అని ధర్మశాస్త్రం యొక్క వాక్యం. అటువంటి ఒక సన్యాసి గారు వచ్చారని తెలిసిన వెంటనే అతనికి అర్ఘ్యపాద్యాదుల యొక్క సత్కారాన్ని ఇవ్వడం కోసం తను వారిని ఆదరిస్తూ ఫలాలను మూలాలను వారికి అందిస్తూ ఉన్నది సీతాదేవి. అవమన్య తతస్సర్వే స్వరూపం ప్రత్యపద్యత సాంత్వయామాస వైదేహీం ఇది రాక్షస పుంగవ. ఆ అన్ని ఉపచారాలను కూడా విసిరికొట్టాడు ఈ రావణుడు. విసిరిగొట్టి తన స్వరూపాన్ని చూపించాడు. తన దశగ్రీవుని యొక్క స్వరూపం, ఇంతవరకు సన్యాసి వేషంలో వచ్చాడు, ఆ వేషాన్ని తీసివేసి తన నిజ స్వరూపం ఏదైతే దాన్ని చూపించాడు. చూపించి ఆవిడని సాంత్వనపరుస్తూ ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. రావణౌవాచ సీతే రాక్షస రాజోహం రావణో నామ విశ్రుతః మమ లంకాపురీ నామ్నా రమ్యా పారే మహోదధేహే. ఓ సీత, నేను ఎవరో తెలుసా? నా పేరు రావణుడని, లంకా పట్టణాన్ని యొక్క రాజుని. ఈ సముద్రం ఏదైతే ఉందో దక్షిణ దిక్కుల సముద్రం, ఆ సముద్రానికి అటువైపు ఉన్నదే లంక, ఆ పట్టణం యొక్క రాజుని నేను. తత్రత్వం నర నారీషు శోభిష్యసి మయా సహ భార్యా మే భవ శుశ్రోణి తాపసం త్యజ రాఘవం. నీవు అక్కడికి నాతో వచ్చేసి అక్కడ ఉండేటువంటి నరులు నారీమణులు వారి మధ్యలో నిన్ను నేను చాలా చక్కగా చూసుకుంటాను. నా భార్య వైపు నిన్ను నేను సుఖంగా చూసుకుంటాను. ఈ తాపసుడైనటువంటి రాముడిని వదిలివేయమని చెబుతున్నాడు. ఇటువంటి అనేక వాక్యాలు పలికిన తర్వాత ఏవమాదీని వాక్యాని
శుత్వా తస్యాథ జానకి పిధాయ కర్ణో శుశ్రోణి మైవమిత్యబ్రవీద్వచః. ఇటువంటి అనేక వాక్కులు పలికిన తర్వాత రెండు చెవులను కూడా మూసుకొని సీతాదేవి గట్టిగా అరుస్తుంది. ఏమిటయ్యా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకుంటే ప్రపతేద్యౌ సనక్షత్ర పృథివీ శకలీ భవేత్ శైత్యమగ్నిరియాన్నాహం త్యజేయం రఘునందనం. ఎటువంటి ఆలంబన లేని నక్షత్రాలన్నీ కూడా భూమిపైన పడవచ్చుగాక, అలాగే భూమి రెండుగా చీలిపోవచ్చుగాక, అగ్ని తన ఔష్ణ స్వభావాన్ని వదిలి శైత్య స్వభావాన్ని పొందవచ్చుగాక, జలము కూడా తన శైత్య స్వభావాన్ని వదిలివేసి ఔష్ణ స్వభావాన్ని పొందవచ్చుగాక. కానీ నేను ఆ రఘువంశ కులోద్భవుడైనటువంటి రాముడిని నేను వదలలేను. కథం మీ భిన్నకరటం పద్మినం వనగోచరం ఉపస్థాయ మహానాగం కరేణ సూకరం స్పృశేత్. చాలా చక్కటి ఉదాహరణలు కూడా సీతమ్మ వారు ఇస్తున్నారు. ఆవిడ గారు చెబుతూ తన గండస్థలం నుండి మదజలాన్ని స్రవించేటువంటి మదపు టేనుగు, అది చక్కటి పద్మమాలికలను కూడా వేసుకొని తనను తాను అలంకరించుకున్నది. అటువంటి మదపు టేనుగును వదిలివేసి ఆడ ఏనుగు నక్కతో సహవాసం చేస్తుందా? నా రాముడంటే ఏనుగు లాంటివాడు, అందులోనూ కూడా చక్కటి లక్షణాలు కలిగిన ఏనుగు లాంటివాడు. నేను కూడా ఆడ ఏనుగు లాంటి దాన్ని, నీవు నక్క లాంటి వాడివి, అంత తుచ్చుడివి నీవు, నీతో నేను ఎలాగే సహవాసం చేస్తాను? కథం హి పీత్వా మాధ్వీకం పీత్వా చ మధుమాధవీం లోభం సౌవీరకే కుర్యాత్ నారీ కాచితి స్మరేత్. ఓ రావణ, పుష్పరస రసాయనము అలాగే పట్టుతేనె వీటిని ఆస్వాదించిన స్త్రీ ఎక్కడైనా గంజి కోసం తను తహతహలాడుతుందా? పుష్పరస రసాయనం ఎక్కడ, గంజి ఎక్కడ? ఆ రెండిటికి సంబంధం లేదు కదా. పుష్పరస రసాయనం లాంటి వాడు రాముడు, నీవు గంజి లాంటి వాడివి, నీ దగ్గరికి నేను రాలేను. ఇతి తాతం సమాభాష్య ప్రవివేశాశ్రమం తతః క్రోధాత్ ప్రస్ఫురణమానోష్టి విదున్వానో కరౌ ముహు. ఈ విధంగా గట్టిగా అతడిని నిందిస్తూ తన ఆశ్రమం లోపలికి ప్రవేశిస్తుంది జానకీదేవి. ఆవిడే ఎలా ప్రవేశిస్తుందంటే, తను ప్రవేశిస్తూ తన రెండు కళ్ళు కూడా క్రోధంతో అలా వణుకుతూ ఉన్నాయి. కోపంతో రెండు చేతులను గట్టిగా విదిలిస్తుంది. అంటే నా దగ్గరికి వస్తే నిన్ను కొడతాను అన్నట్టుగా తన యొక్క చర్యలను చూపిస్తుంది సీతాదేవి. అటువంటి సీతాదేవిని తామభిధృత్య శుశ్రోణీం రావణ ప్రత్యషేధయత్ భర్త్సయిత్వా తు రూక్షేణ స్వరేణ గచచేతనాం. ఆ రావణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సీతాదేవిని అడ్డగించాడు. అడ్డగించి కఠోరమైనటువంటి స్వరంతో ఆవిడను భయపెడుతూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు. అందువల్ల సీతాదేవి కూడా మూర్ఛపోయింది. భయానకమైనటువంటి రూపం, ఇంతవరకు కూడా అటువంటి రాక్షసుల యొక్క రూపాన్ని చూడలేదు కదా. అందుకోసం సీతాదేవి గారు మూర్ఛపోయారు. మూర్ధజేషు నిజగ్రాహ ఊర్ధ్వమాచక్రమే తతః తాం దదర్శగతో తతో గృధ్రో జటాయుర్గిరిగోచరః రుదతీం రామ రామేతి హ్రియమాణాం తపస్వినీం. రావణుడు వెంటనే ఆ సీతాదేవి యొక్క జుట్టు పట్టుకున్నాడు. తలపైన ఉండేటువంటి జుట్టు పట్టుకుని ఆకాశ మార్గంలో అలా ఎగిరిపోతూ ఉన్నాడు. ఆవిడకి ఎంతో నొప్పితో విలవిలలాడుతుంది. ఒక పర్వతం పైన హే రామ రామ అని గట్టిగా ఆక్రందిస్తుంది సీతాదేవి. ఆ సందర్భంలో జటాయువు చూశాడు. జటాయువు చూసి తను కూడా ఆ సీతాదేవిని అపహరించేటువంటి రావణుడిని తను అనుసరిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఇక్కడికి 278వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 279వ అధ్యాయంలో జరిగిన వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ, మార్కండేయ ఉవాచ సఖా దశరథస్యాసీత్ జటాయురరుణాత్మజః గృధ్రరాజో మహావీరః సంపాతిర్యస్య సోదరః. ఈ జటాయు ఎవరంటే దశరథుని యొక్క స్నేహితుడు, అలాగే అరుణాత్మజః సాక్షాత్తుగా అరుణుడు అనూరుడు అతని కుమారుడే ఇతను. అలాగే గృధ్రరాజు గృధ్ర పక్షుల యొక్క రాజు ఇతని తమ్ముడే సంపాతి. అటువంటి జటాయువు సదదర్శ తదా సీతాం రావణాంక గతాం స్నుషాం సక్రోధోభ్యద్రవత్ పక్షి రావణం రాక్షసేశ్వరం. జటాయువు తన మిత్రుడైనటువంటి దశరథుని యొక్క కోడలైనటువంటి ఆ సీతాదేవిని అపహరించడం చూసి ఎంతో బాధపడ్డాడు. అలాగే ఎంతో ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నాడు. తన స్నేహితుని యొక్క కోడలంటే తన కోడలనే తను భావిస్తూ ఆ రావణుని పైన లంఘెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ ఆర్తనాదం చేసేటువంటి సీతను చూసి ఇంకా కోపం అతనిది పెరిగిపోయింది.
అటువంటి రాక్షసేశ్వరుడి పైన తను యుద్ధానికి వెళుతున్నాడు జటాయువు. అథైనమబ్రవీత్ గురుధ్రో ముంచస్వ మైథిలీం ధ్రియమాణే మయి కథం హరిష్యసి నిశాచర. రావణుని గురించి తెలుసు కాబట్టి, ఓ నిశాచర, రాత్రిపూట సంచరించే స్వభావం గల ఓ రాక్షస రావణ, వెంటనే ఆ సీతాదేవిని వదిలివేయి. నేనిక్కడ ఉండేంత వరకు కూడా నీవు సీతాదేవిని తీసుకు వెళ్ళలేవు అని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాడు. నహిమే మోక్షసే జీవన్ యదినోత్సృజ్యసే వధూం ఉక్త్వైవం రాక్షసేంద్రం త్వం చకర్త నఖరైర్భృశం. నా కోడలయ్య ఆవిడ, అటువంటి నా కోడలిని నేనున్న సందర్భంలో ఇలాగే నీవు తీసుకువెళ్ళగలవు, అలాగే నా చేతిలో నీ మరణం అనేది తప్పదు. ఈ విధంగా చెప్పినటువంటి ఆ జటాయువు తన వాడిగా ఉండేటువంటి గోళ్లతో ముక్కుతో ఆ రావణుడి పైన రక్కుతూ ఉన్నాడు, గాయపరిచాడు. పక్షతుండ ప్రహారైశ్చ శతశో జర్జరీకృతం చక్షార రుధిరం భూరి గిరి ప్రస్రవణైరివ. ఏ విధంగా అయితే వర్షాకాలంలో ఉండే పర్వతం తన పైన ఉండేటువంటి అనేక జలధారలను కిందికి స్రవిస్తూ ఉంటుందో, ఆ విధంగా వాడిగా ఉండేటువంటి ఈ జటాయు యొక్క గోళ్ళు, అలాగే ముక్కు, అలాగే పక్షము అనగా ఆ రెక్కలతో కూడినటువంటి 2 రెక్కలు, వీటితే గాయపడినటువంటి రావణుని శరీరం కూడా అనేక చోట్ల రక్తం అనేది కారుతూ ఉన్నది. అది కూడా శతశః, కొన్ని వందల గాయాలైపోయాయి అతని శరీరం పైన. అటువంటి రావణుడు సవధ్యమానో గృధ్రేణ రామప్రియ హితైషిణ ఖడ్గమాదాయ చిచ్ఛేద భుజౌ తస్య పతత్రిణః. రావణుడికి ఎటువంటి కరుణ లేదు, దేవతలను కూడా ఏడ్పించిన వాడు కాబట్టి ఒక సామాన్య పక్షిని హననం చేయడం అనేది చిన్న విషయమే కదా. వెంటనే తన కరవాలను తీశాడు, ఖడ్గం తీశాడు. ఖడ్గం తీసి ఆ రామప్రియ హితైషి అయినటువంటి ఆ జటాయు యొక్క 2 రెక్కలను తను కత్తిరించి వేశాడు, ఖండించాడు. నిహత్య గృధ్రరాజం సహ భిన్నాభ్ర శిఖరూపమం ఊర్ధ్వమాచక్రమే సీతాం గృహీత్వాంకేన రాక్షసః. పెద్ద మేఘంలా శోభించేటువంటి ఆ జటాయువుని ఎప్పుడైతే వధించాడో, అనగా 2 రెక్కలను ఖండించాడో, అప్పుడు సీతను కూడా గట్టిగా పట్టుకుని రావణుడు తిరిగి ఆకాశ మార్గంలో అలా ఎగురుతూ వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆశ్రమం నుండి బయలుదేరాడో జటాయు వచ్చిన సందర్భంలో కాస్త నిదానంగా వెళ్ళాడు. కానీ జటాయు యొక్క 2 రెక్కలను ఖండించిన తర్వాత తను వేగంగా వెళుతున్నాడు. ఎత్ర ఎత్రతు వైదేహి పశ్యత్యాశ్రమ మండలం సరోవా సరితో వాపి తత్ర ముంచతి భూషణం. సీతాదేవి కూడా ఇటువంటి ఆపత్కాలంలో కూడా ఎంతో ధీరవనితలాగా తను ప్రవర్తిస్తూ ఉన్నది. తన భర్త అయినటువంటి రాముడికి ఎలాగైనా ఈ సందేశాన్ని తెలపాలి కదా. అందుకోసం ఎక్కడైనా సరోవరం కనబడినా, లేదా ఏదైనా ఆశ్రమం కనబడినా, లేకపోతే నదీ తీరం కనబడినా, ఆయా ప్రాంతాలలో తన దగ్గర ఉండేటువంటి భూషణాలు అనగా ఆభరణాలు వాటిని జారవిడుస్తూ ఉన్నది. ఆ సందర్భంలో సాదదర్శ గిరిప్రస్థే పంచవానర పుంగవాన్ తత్ర వాసో మహద్దివ్యం ఉత్ససర్జ మనస్విని. ఒక పెద్ద పర్వతాన్ని చూసింది. ఆ పర్వతం పైన 5 వానరులు కూర్చొని ఉన్నారు. ఈ వానరుల గురించి అనగా 5 ఎవరు అనే విషయంలో కొన్ని పాఠ ప్రభేదాలు ఉన్నాయి. కొన్ని ఒక పాఠపరంగా చూస్తే హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు మరియు నలుడు. ఇంకొక పాఠం ఏమనే విషయాన్ని తర్వాత చెప్పబోతూ ఉన్నారు. అటువంటి 5 వానర పొంగువులు కూర్చున్న సందర్భంలో వారి ముందు కూడా కొన్ని తన ఆభరణాలు తను విసిరివేసింది. తత్తేషాం వానరేంద్రాణం పపాత పవనోద్ధతం మధ్యే సుపీతం పంచానాం విద్యున్మేఘాంతరే యథా. తను అలా వదిలివేసే సందర్భంలో కూడా అవన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోకుండా తన దగ్గర ఉండేటువంటి పసుపు పచ్చ వస్త్రం, ఆ వస్త్రంలో వాటిని ఒకేసారి కట్టి తను కింద జారి విడిచినది. అదంతా కూడా పైనుండి వచ్చినటువంటి ఒక మెరుపులాగా గాలికి కొట్టుకు వచ్చి ఆ వానరుల మధ్య పడినది. అచిరే నాతి చక్రామ కేచరన్నివ దదర్శాత పురీం రమ్యాం బహుద్వారా మనోరమాం. ఆకాశంలో సంచరించే స్వభావం కలిగినటువంటి ఆ రావణుడు ఆకాశంలో పక్షులు సంచరించినంత సులభంగా తను కూడా లంకాపట్టణానికి చేరుకుంటూ ఉన్నాడు. అతి తక్కువ సమయంలోనే తను తన గమ్యస్థానమైనటువంటి లంకాపట్టణానికి చేరుకున్నాడు. ఆ లంకాపట్టణం ఎలా ఉన్నదంటే అనేక ద్వారాలతో చాలా మనోహరంగా కనబడుతుంది. ఇంకా ప్రాకార వప్ర సంబాధాం నిర్మితాం విశ్వకర్మణ ప్రవివేశపురీం లంకాం ససీతో రాక్షసేశ్వర.
సాక్షాత్తుగా విశ్వకర్మ గారే, అనగా దేవతల యొక్క భవనాలు నిర్మించేటువంటి గొప్ప పదవిలో ఉండేటువంటి విశ్వకర్మ గారు నిర్మించిన ఆ నగరము, నలువైపులా కూడా ఎత్తుగా ఉండేటువంటి ప్రహరీ గోడలున్నాయి. కందకాలతో ఆ నగరం ఎంతో సురక్షితంగా కనబడుతూ ఉన్నది. రాక్షస రాజు అయినటువంటి ఆ రావణుడు సీతతో సహా ఆ లంకా నగరాన్ని ప్రవేశించాడు. ఏవం హృతాయాం వైదేహ్యాం రామో హత్వా మహామృగం నివృత్తో దదృశే ధీమాన్ భ్రాతరం లక్ష్మణం తథా. రావణుడు బలవంతంగా సీతాదేవితో సహా లంకాపట్టణానికి చేరుకున్నాడు. ఇటువైపు రాముడు తన బాణాన్ని ప్రయోగించి, వాడిగా ఉండేటువంటి బాణాన్ని ప్రయోగించి ఆ బంగారు జింకను సంహరించాడు. అలా సీతాపహరణం ఇటువైపు జరిగిపోయిన తర్వాత రాముడు తిరిగి తన ఆశ్రమానికి వచ్చే సందర్భంలో లక్ష్మణుడు ఎదురుగా వచ్చాడు. అప్పుడు లక్ష్మణుడిని నిందిస్తున్నాడు రాముడు. కథముత్సృజ్య వైదేహీం వనే రాక్షస సేవితే ఇతి తం భ్రాతరం దృష్ట్వా ప్రాప్తోసీతి న్యగర్హయత. గట్టిగా నిందిస్తున్నాడు, గట్టిగా తిడుతూ ఉన్నాడు. ఇటువంటి రాక్షసులతో ఉండేటువంటి ఈ వనంలో ఏకాంతంగా సీతాదేవిని ఎలా వదిలి వచ్చావు, ఎలా నువ్వు ఇక్కడికి వచ్చావు, ఎందుకు వచ్చావు అని తను గట్టిగా అడుగుతున్నాడు. మృగరూపధరేనాథ రక్షసా సోపకర్షణం భ్రాతురాగమనం చైవ చింతయన్ పర్యతప్యత. అలాగే రాముడు కూడా చాలా ఆలోచిస్తున్నాడు. ఒక మృగరూపంలో రాక్షసుడు వచ్చాడు, దాని వెనుక నేను పరిగెత్తుతూ వెళ్ళాను కదా, అలాగే లక్ష్మణుడు కూడా ఇక్కడికి వచ్చాడు కదా, అక్కడ ఏం జరిగిందో ఏమో ఆశ్రమంలో అని తను ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంతో పరితపించాడు. గర్హయన్నేవ రామస్తు త్వరితస్తం సమాసదత అపి జీవతి వైదేహీం ఇతి పశ్యామి లక్ష్మణ. ఆ లక్ష్మణుడిని నిందిస్తూనే, లక్ష్మణ సీత బతికి ఉందో లేదో అని నేను ఆలోచిస్తున్నాను. ఎందరో రాక్షసులు ఉన్నారు, వారు సీతాదేవిని అపహరించారో లేకపోతే వధించారో తెలియదు కదా అని తను బాధపడే సందర్భంలో తస్య తత్సర్వమాచఖ్యౌ సీతాయా లక్ష్మణో వచః యదుక్తవత్య సదృశం వైదేహీ పశ్చిమం వచః. అంతవరకు కూడా ఏ మాటలు కూడా చెప్పలేదు లక్ష్మణుడు. కానీ తన అన్నగారు బాధపడే సందర్భంలో తను జరిగిన వృత్తాంతం మొత్తాన్ని కూడా చెప్పాడు. సీతాదేవి తన దగ్గర ఎంత పరుషంగా మాట్లాడినది, అలాగే సీతాదేవి యొక్క ఆలోచనలు అటువంటి ఆలోచన చేసింది కాబట్టే, అంతగా నందు నిందించింది కాబట్టే నేను ఇక్కడికి రావలసి వచ్చినది అని ఆ వైదేహి యొక్క మొత్తం మాటలను కూడా వివరించాడు లక్ష్మణుడు. దహ్యమానేన తు హృదా రామోభ్యపతదాశ్రమం సదదర్శ తథా గృధ్రం నిహతం పర్వతోపమం. అలా వీరిద్దరు కూడా పరిగెత్తుకుంటూ తమ పంచవటి ప్రాంతంలో ఉండేటువంటి ఆశ్రమానికి చేరుకుంటూ ఉన్నారు. చేరుకునే సందర్భంలో ఒక పర్వతప్రాయంగా ఒక పక్షి ఎదురుగా పడి ఉన్నది. అది కూడా నీలమేఘంలాగా చాలా శోభాయమానంగా ఉన్నది. అటువంటి ఆ పక్షీంద్రుడిని చూశారు వీరిద్దరు కూడా. రాక్షసం శంకమానస్తం వికృష్య బలవద్ధను అభ్యదావతకాకుత్సహ తతస్థం సహ లక్ష్మణ. ఇదేదో రాక్షసుడు, ఈ రాక్షసుడే నా ఆశ్రమం పైన దండెత్తి వచ్చాడో ఏమో, లేకపోతే నా పైన దండెత్తి వచ్చాడేమో అని అనుకుని తను బాణాన్ని తీసి ఎక్కువ పెట్టబోతూ ఉన్నాడు రాముడు. సతావువాచ తేజస్వి సహితో రామలక్ష్మణౌ గృధ్రరాజోస్మి భద్రం వాం సఖా దశరథస్య వై. అయ్యా మీరిద్దరు కూడా బాధపడవద్దు, అలాగే భయపడవద్దు. నేనెవరో కాదు ఓ రామలక్ష్మణులారా, మీ తండ్రి గారైనటువంటి దశరథరాజు యొక్క స్నేహితుడిని అని ఆ గృధ్రరాజు తను పలుకుతూ ఉన్నది. అలాగే గృధ్రరాజు చెప్పిన విషయాలని, తదుపరి జరిగిన విషయాలను కూడా మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములయందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.